ఓం బ్రహ్మజ్యేష్ఠాయై నమః. అథర్వణ వేదము 10వ కాండము 7వ సూక్తంలో 24వ మంత్రం. ఈ మంత్రంలో విషయం బ్రహ్మవేత్తల సత్సాంగత్యము. బ్రహ్మవేత్తలంటే బ్రహ్మ అంటే వేదము, బ్రహ్మ అంటే సృష్టికర్త. బ్రహ్మవేత్తలంటే వేద విజ్ఞానులు, విద్వాంసులు, అలాగే బ్రహ్మను ఉపాసించిన వారు, బ్రహ్మజ్ఞానం నెరిగిన వారు, బ్రహ్మను ఉపాసించినటువంటి వారు, బ్రహ్మ సాక్షాత్కారం పొందినటువంటి వారు. వాళ్ళ సత్సాంగత్యము అవసరము అని చెప్తున్నారు. ఓం యత్ర దేవా బ్రహ్మవిదో బ్రహ్మజ్యేష్ఠముపాసతే యో వైతాన్ విద్యాత్ ప్రత్యక్షం స బ్రహ్మా వేదితా స్యాత్. ఇప్పుడు ప్రతిపదార్థం. యత్ర యచ్చట అంటే ఎవని ఆశ్రయంపై దేవాహ సమస్త దేవగణములు ఉన్నవో ఆ జ్యేష్ఠ బ్రహ్మ సర్వోత్కృష్ట పరబ్రహ్మను బ్రహ్మవిద బ్రహ్మవేత్తలు అంటే ఋషులు, బ్రహ్మవేత్తలు ఉపాసతే ఉపాసించెదరు. యహ ఎవడు వై కూడా ఎవరైతే తాన్ ఆ బ్రహ్మవేత్తలను ప్రత్యక్షం సాక్షాత్తు విద్యాత్ సత్సంగలాభమును బడయును సహ అతడు వేదిత జ్ఞాని బ్రహ్మవేత్త స్యాత్ అగును కాగలడు. ఇక్కడ బ్రహ్మవేత్త అంటే ఎవరో చెప్పారు. ఈ బ్రహ్మవేత్తల యొక్క సత్సంగము యొక్క లాభం ఏంటనేది కూడా ఇందులో చెప్పారు. ఈ సమస్త దేవగణం అంటే సమస్త వేద విద్వాంసులు, దేవతలుగా పిలువబడేటువంటి వేద విద్వాంసులు, ఋషులు, యోగులు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎవని ఆశ్రయం, ఆ పరబ్రహ్మ ఆశ్రయం పైనే ఆ జ్ఞానాన్ని పొంది ఆ సర్వోత్కృష్టమైనటువంటి పరబ్రహ్మను సాక్షాత్కారం చేసుకున్నటువంటి వాళ్ళు వారి యొక్క సత్సాంగత్యంలో వారిని చేరి వారి వద్ద ఆ బ్రహ్మజ్ఞానమైనటువంటి వేదమును అధ్యయనం చేసి ఆ జ్ఞానము ద్వారా ఈశ్వర సాక్షాత్కారం పొందడానికి ప్రయత్నం చేయాలి. అందుకు ఈశ్వర ఉపాసన కోసం వేద విద్వాంసుల వద్దకు చేరాలి. ఈ మంత్రం యొక్క సారాంశము సమస్తము ఎవనిపై ఆధారపడి ఉన్నదో ఆ పరబ్రహ్మను బ్రహ్మవేత్తలు ఉపాసించెదరు. ఆ బ్రహ్మవేత్తల సత్సాంగత్యముచే లాభాన్వితులైన వారు బ్రహ్మవేత్తలు కాగలరు. ఇక్కడ వేత్త అంటే వేదము తెలుసుకోదగినటువంటి జ్ఞానము. వేత్త అంటే జ్ఞానము. ముందు మనం జ్ఞానం పొందాలి, పరబ్రహ్మను సాక్షాత్కారం చేసుకోవాలంటే ఆ విధంగా మనకన్నా ముందు ఎవరైతే ప్రయత్నం చేసి ఉన్నారో వారిని చేరాలి. కాబట్టి ఈ సృష్టి ఆరంభంలో అన్ని జీవులతో పాటు మానవులను కూడా పరమాత్మ సృష్టించారు. ఆ సృష్టి జరిగిన తర్వాత అప్పటి సృష్టి ఆదిలో ఉన్నటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో కనిపించేటటువంటి ఈ జగత్తు యొక్క వెనుకనున్న కారణం ఏమిటో వాళ్ళకి తెలియక ప్రయత్నం చేశారు. ఏమిటి వృక్షాలు, ఈ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వైవిధ్యం, అనేక రకాల వృక్షాలు, జీవులు, ఇవన్నీ ఏమిటి, ఈ భూమి, ఆకాశము, అగ్ని, ఈ వాయువు, ఇవన్నీ ఎలా వచ్చినాయి, దీనికి కారణం ఎవరు?
కాబట్టి కారణాన్ని అన్వేషించటం కోసం అదే ధ్యాసతో, అదే ధ్యానంలో, అదే జ్ఞానం కోసం నిరంతర ప్రయత్నం ద్వారా వారికి ఈ సృష్టికర్త యొక్క సాక్షాత్కారం, అంటే ఆ ఆధారం ఏదైతే ఉందో అది వాళ్ళ అనుభూతిలోకి వచ్చింది. ఆ అనుభూతిలోకి వచ్చిన విషయం వాళ్ళు వినడం జరిగింది. ఆ తర్వాత వారు ఆ సమాధి స్థితి నుంచి బయటకు వచ్చి వినిపించడం కూడా జరిగింది. కాబట్టి మొట్టమొదటిగా ఆ బ్రహ్మను, ఆ సృష్టికర్తను, వారి యొక్క బ్రహ్మ జ్ఞానాన్ని గ్రహించినటువంటి ఋషులు, యోగులు, ఆ తర్వాత వేద విద్వాంసులు, గురువులు, ఈ పరంపర ఏదైతే ఉందో వారే మనలాంటి వాళ్ళకి ఆధారము. వారి సత్సాంగత్యంలో సత్యాన్ని గ్రహించగలము. కాబట్టి మనము ఆ జ్ఞానాన్ని పొందే ముందు వాళ్ళు బోధగురువుల, బాధగురువుల అనేది కూడా తెలుసుకోవాలి. మహర్షి దయానంద సరస్వతి స్వామీజీ సత్యార్థ ప్రకాశంలో గురువు శిష్యుడిని పరీక్షించాలి, శిష్యుడు గురువుని కూడా పరీక్షించాలి. లేనట్లయితే మోసపోవడం జరుగుతుంది. ఈ లోకంలో ఎవరు ఏమిటనే అర్థం చేసుకోవటం చాలా కష్టంగా ఉంది. సత్యజ్ఞాన పరాయణులు, సమాజ హితులు, తర్వాత ఎవరైతే ఆ బ్రహ్మ సాక్షాత్కారం చేసుకున్నటువంటి ఆజన్మ బ్రహ్మచారులై ఉండి సమాజం కోసం, ప్రజలకు హితం కోసం వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసి జీవిస్తున్నారో అలాంటి సత్పురుషుల సాంగత్యం చేయము, ఇతరుల సాంగత్యం వాళ్ళదని ఈ మంత్రం చెప్తుంది. ఓం ఇది